అయితే జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో జంట జలాశయాలే కాకుండా సిటీలో ఉన్నటువంటి జలాశయాలు కానివ్వండి, చెరువులు కుంటలన్నీ కూడా నీటితో కలకలలాడుతున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ జంట జలాశయాలతో పాటు చెరువులు కూడా ఏ స్థాయిలో నీళ్ళు వచ్చాయి అనే విషయాన్ని వీసీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. హిమాసాగర్ దగ్గర ఉన్నాం మనం. ఇటీవల కురిసిన వర్షాలకైతే హిమాసాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండుకుండలా మారినటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపు ఒక 15-20 రోజుల క్రితం అయితే వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి. ఇటు హైదరాబాద్ సిటీలో కానివ్వండి, లేదంటే ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా అయితే హిమాసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారిపోయింది. ఒకప్పుడు హిమాసాగర్ కానీ ఉస్మాన్ సాగర్ రెండు ప్రాజెక్టులు కూడా హైదరాబాద్కి మంచినీళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం నీళ్లతోటి వర్షాకాలంలో కురిసిన వర్షాల కారణంగా అయితే ప్రస్తుతం జలకళనైతే సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో దాదాపు 1755 అడుగుల నీళ్లు ఉన్నటువంటి ప్రాజెక్టు క్రమేపీ వర్షాల కారణంగా వరదలు పెరగడంతో అయితే దాదాపు ఒక 10 అడుగుల మేరకు అయితే నీళ్లు పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ నీళ్లకు సంబంధించినటువంటి స్కేల్ ఉంది. ప్రస్తుతం అయితే దాదాపు 1762 అడుగుల వరకు అయితే దాదాపు ఒక ఇంచు అటు ఇటుగా అయితే 1762 అడుగుల వరకు అయితే నీళ్లు ప్రస్తుతం ఈ ఉస్మాన్ సాగర్లో అయితే స్టోరేజ్ అయితే నెలకొని ఉన్నాయని చెప్పొచ్చు. దాంతోపాటు అయితే ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు కురవడంతో ఫ్లోటింగ్ వరద ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉండడంతో దాదాపు 5 గేట్లు, ఒక గేటును 5వ నంబర్ గేటును ఎత్తేసి దాదాపు 5 రోజుల పాటు అయితే ఈ వరద ఫ్లోటింగ్ కంట్రోల్ చేయడం కోసం అయితే ఒక గేటు 5 రోజులు ఎత్తి కూడా నీళ్లను దిగువ ప్రాంతాలకు కూడా వదలడం జరిగింది. మనం చూడొచ్చు, సరిగ్గా ఇక్కడ నీళ్ళ మధ్యలో ఒక స్తంభం అనేటటువంటిది కనిపిస్తున్నది, ఎలక్ట్రిక్ కరెంటుకి సంబంధించింది. అయితే అది దాదాపు ఒక 2 నెలల క్రితం చూసుకుంటే అది కంప్లీట్గా కింది స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా అయితే అది పూర్తిగా దాదాపు అది క్లోజింగ్ వరకు కూడా నీళ్లు భారీ ఎత్తున వచ్చాయి. అంటే గమనించవచ్చు నీళ్లు ఏ స్థాయిలో ఈ ప్రాజెక్టులకు వచ్చింది అనేటటువంటిది. సరిగ్గా 1 మంత్ క్రితం పోయిన నెల 1వ తారీఖున రోజునైతే 1755 అడుగుల వరకు అయితే ఇందులో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 1762 అడుగులకైతే నీళ్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి 3.2 TMCల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును అయితే నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ జలాశయం ఉస్మాన్ సాగర్ జలాశయం అయితే మంచినీటికి అందించినటువంటి ఈ జలాశయం ప్రస్తుతం ఈ ఇటీవల కురిసిన వర్షాల సందర్భంగా అయితే జలసంతను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉస్మాన్ సాగర్ సంబంధించిన డీటెయిల్స్ చూసాం. నెక్స్ట్ ఇంకో జలాశయానికి సంబంధించి ఆ జలాశయంలో నీళ్ళు మనం ఉస్మాన్ సాగర్ దగ్గర ఉన్నాం. ఉస్మాన్ సాగర్ కూడా పూర్తిగా నీటితోటైతే నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉస్మాన్ సాగర్లోకి భారీగా వర్షాల కారణంగా అయితే నీళ్లు రావడం జరిగింది. ఈ ప్రాంతంలో వికారాబాద్, శంకర్పల్లి ఏరియాలో కురిసిన వర్షాల కారణంగా అయితే ఉస్మాన్ సాగర్ అయితే పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్లో అయితే 1789 అడుగుల నీటి మట్టం నీళ్ళు అయితే ఉన్నాయి. దీంట్లో పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789 అడుగుల స్థాయిలో అయితే నీళ్లు ఉన్నాయి. ఇంకా 1 అడుగు నీళ్ళు వచ్చినట్లయితే పూర్తిగా ఈ ప్రాజెక్టు నిండిపోతుంది. అయితే ఇటీవల భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు అయితే వచ్చింది. దీంతో 7, 9వ నంబర్ గేట్లను లిఫ్ట్ చేసి వరద నీటిని అంతా కూడా కిందికి వదిలినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వర్షాలు కురిసినప్పుడల్లా ఎప్పటికప్పుడు ఆ గేట్లను ఎత్తి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని అయితే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచే ఈ జంట జలాశయాల నుంచే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు ఇటు మంచినీటికి అయితే కోసం ఈ ప్రాజెక్టులు ఉపయోగిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్స్ చూసుకోవచ్చు. ఈ వాల్స్ ద్వారానే హైదరాబాద్కు మంచినీళ్ళ కోసం అయితే ఉపయోగిస్తారు దీన్ని. ఇక్కడ ఈ వాల్స్ ఓపెన్ చేసి ఆసిఫ్ నగర్ ప్రాంతానికి అయితే ఇక్కడ నుంచి ఈ మంచినీరు అనేటటువంటిది పోతుంది. ఇక్కడ అయితే ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా నిండుకుండలా మారడంతో జల సంతరించుకోవడంతో ఇక్కడ
ఇక్కడ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నది. మనం గమనించవచ్చు ఈ ఉస్మాన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్కి ఈ మధ్య వచ్చే విజిటర్ సంఖ్య కూడా చాలా ఎక్కువ సంఖ్యలో విజిటర్స్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ సాయంత్రం పూట లేదంటే వీకెండ్స్ టైంలో అయితే పర్యాటకులు కుటుంబ సభ్యులతో అందరితోటి ఇక్కడ వచ్చి పిల్లలతో వచ్చి కూడా ఇక్కడ గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేదేమైనప్పటికీ కూడా సిటీలో ఇటు ఉస్మాన్ సాగర్ కానీ లేదంటే హిమాయత్ సాగర్ ఈ రెండు జలాశయాలు కూడా నీటితో నిండుకుండలా మారినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పర్యాటకులు కూడా ప్రాజెక్టుల వద్దకు ఈ రెండు జలాశయాలే కాకుండా సిటీలో ఉన్నటువంటి చిన్న చిన్న జలాశయాలు లేదంటే కుంటలు నదులలోకి కూడా వర్షం నీరు రావడంతో పూర్తిగా జలకలను సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కొంతమంది పర్యాటకులు వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాటర్ అయితే ఫుల్గా నిండిపోయింది. ఈవినింగ్ టైం కావడంతో చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ వాటర్ అయితే ఫుల్ వచ్చేసింది చెరువులోకి. బాగుంది, చూడడానికి లొకేషన్ మంచిగా ఉంది. వాటర్ కూడా ఇప్పుడు నిండినాయి. ఇంకొకటి చూడడానికి ఇప్పుడు మంచి నీట్గా కూడా చేశారు వాతావరణం. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా బాగుంది ప్రజెంట్గా అయితే. ఇంకొకటి ఇక్కడ బోటింగ్ ఒకటి ఉండుంటే ఇంకా మంచిగా ఉండు, ఇంకా ఎక్కువ జనాలు వాళ్ళు వచ్చేవాళ్ళు అవకాశం ఉండేది. ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారా మీరు? ఇప్పుడే కొత్తగా వచ్చారా? ఈ గతంలో కూడా వచ్చాము. ఈ ఇయర్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వసతులు కూడా కొన్ని ఏర్పాటు చేశారు, బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము వచ్చేసి కుక్కట్పల్లి అండి. అన్న చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ నాకు బాగా అనిపించింది. పార్క్ అంతా బాగా డెవలప్ చేశారు. ఒకటి ఆ బోటింగ్ ఒకటి నాకు కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. ఒకటి చేసింటే బాగుంటుండే. డ్యామ్ పై కూడా అలౌ చేయట్లేదు, కానీ చాలా బాగుంది. నీళ్ళు వచ్చే చూడడానికి బాగుంది, చాలా బాగుంది. వ్యూ ఎట్లా అనిపిస్తుంది? డ్యామ్ అయితే పూర్తిగా నిండు కుండలా కనిపిస్తా ఉంది. అవును సార్, ఆ డ్యామ్ పైకి వెళ్తే ఇంకా బాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి పెద్ద అంత వీలు అయితే బాగుంది, పర్వాలేదు, బాగా అనిపిస్తుంది నాకైతే. ఇది రావడం ఇప్పటికి 5th టైము. బాగా అనిపిస్తుంది డ్యామ్ అయితే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లింగంపల్లి. అవునా. చెప్పండి, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? రెగ్యులర్గా వస్తారా మీరు గండిపేట విజిట్ చేయడానికి? వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి డ్యామ్లో. This is my first visit. Okay, so far experience is nice, and I can see they have properly managed everything. Even road and the security guys, they are very helpful, they are helping. And from outside, it's looking very nice, and this is first visit, so let me explore first, and then I can share some more experience with you guys. How did you feel their water ground level is very high? And it's good to see that the water level has been increased, and it's good for Hyderabad as well, because this is the main reserve for us from where we get water to whole Hyderabad city. So and hoping we'll receive some more rain, and it's going to be like this for for some more time like this. Thank you. Where are you from? I'm from UP, Kashi. And from army area. So this is the first time I have come here to see. How was experience this atmosphere? Very nice. It's a cloudy weather, and we have received some rain also, so temperature has gone down, and I think it's good weather for everyone to explore some city as well, and roam around in the evening. Temperature is cool, calm. We can explore some even roadside food as well, meet people, exchange culture as well, talk to them, meet people. So good experience so far. Thank you. Madam, చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ విజిట్ చేయడం చెరువును విజిట్ చేయడం అనేది చాలాసార్లు వచ్చినాము. ఇప్పుడు వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నందుకు వ్యూవర్స్కి కూడా చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. అట్లా. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము ఇక్కడే గచ్చిపోవాలి. రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడ? ఇది ఒక 4th or 5th టైం అనుకుంటొచ్చు. బ్రదర్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ విజిట్ చేయడం? చాలా మంచిగా అనిపిస్తుంది అంకుల్. మస్తు చెరువులు ఉన్నాయి. రాత్రి రాగానే మంచిగా లైట్స్ కూడా వస్తాయని విన్నాము, అందుకనే వచ్చినాం కొద్దిసేపటికి. మీకు ఎట్లా అనిపిస్తుంది? అది ఫస్ట్ టైం వచ్చడం చాలా బాగుంది. వాటర్ డ్యామ్లో ఫుల్ లెవెల్లో ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది చూడడానికి వ్యూ? ఇట్స్ వెరీ నైస్. సార్ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చాలా రోజుల తర్వాత వచ్చినాము. చాలా చేంజ్ వచ్చింది ప్లేస్, అండ్ వాటర్ ఫుల్ లెవెల్ ఉంది, అండ్ చాలా బాగుంటుంది. అంటే మళ్ళీ ఒకసారి చూడడానికి వచ్చాము. థ్యాంక్ యూ. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? I come from Hyderabad, only nearby Hyderguda, మా ప్లేస్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ ఫ్యామిలీగా రావచ్చు, మంచిగా కూర్చోవడానికి కానీ. ఆ ఎన్వైర్న్మెంట్ ఈజ్ సో బ్యూటిఫుల్. నేనేమంటానంటే ఫ్యామిలీగా వచ్చి దే కెన్ సిట్ అండ్ ఎంజాయ్ ద ఎన్వైర్న్మెంట్, అండ్ ఆల్సో బ్యూటిఫుల్ ప్లేస్ టు సీ వాటర్ అండ్ ఆల్. I encourage all of you to come and
join here in this park. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము చందానగర్ హైదరాబాద్ అన్న. ఎట్లా రెగ్యులర్గా వస్తూ ఉంటారా విజిట్ చేయడానికి? లేదు, విజిట్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు నీళ్ళవి ఇంకా ఎక్కువ ఫ్లో ఉంటుంది అని చెప్పి, బాగుంటుంది అని చెప్పి, సీనరీ అది కూడా చాలా బాగుంది ఇక్కడ. ఫోటోషూట్స్ లాంటివి అలాంటివి చిన్నపిల్లలతో బాగా ఆడుకోవడానికి అది బాగుంటుంది. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? చాలా బాగుందండి. మేమైతే తణుకు మాది. నేను పాపగారి ఇంటికి వస్తే చూపిద్దామని తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది. అందరికీ చెప్పాలి అని కూడా మనసుకి అనిపించింది. చెప్పి అందరికి అడ్వర్టైజ్మెంట్ గా చెప్పచ్చులే అనుకున్నాను. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా చాలా బాగుందండి. చిన్నపిల్లలు, ఎయిర్, వాటర్, జనరల్ గా ఇలాంటి ప్లేసెస్ మనకి సిటీలో దొరకవు కదా. సో ఫ్యామిలీ పార్క్ లాగా నెక్స్ట్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి, వాళ్ళకి చెప్పడానికి, ఇంకా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి తెలియని ప్లాంట్స్ అది చెప్పడానికి అది చాలా బాగుందండి. ఎట్లా అనిపిస్తుంది నీకు ఇక్కడ? వాటర్ బాగుంది, ఇంకా మౌంటైన్స్ ఆడుకోవడానికి ఉంది, టన్నల్స్ ఉంది, ఇంకా ఫ్లవర్స్ అవి బాగున్నాయి. ఆడుకోవడానికి ఎట్లా ఉంది? బాగుంది. నేనేమేంటి తన్విక, ఎక్కడి నుంచి వచ్చావు? కొండాపూర్లో. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. పర్యాటకులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెరువులన్నీ కూడా నిండుకుండగా మారడంతో ఈ జంట జలాశయాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సిటీలో ఈ జంట జలాశయాలే కాకుండా చిన్న చిన్న చెరువులు, కుంటలు కూడా జల సంకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగన్తో నరేష్, V6.